అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మేషరాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. మేషరాశి వారికి జనవరి 29 అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే మేషరాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితం ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయడము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. సకల సమస్యల పరిష్కారం శ్రీ తుమ్క దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. మన గురువు పేరు వచ్చి కుమారస్వామి గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైన గురుగారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. దూర ప్రాంతం ఉన్న వారు కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం కలదు. సమస్య మీది పరిష్కారం మాత్రం మన గురుగారి దగ్గర కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజు దీని ఫలిత ప్రకారము మీరు ఎన్ని రోజుల నుంచో కొత్త ఇల్లు కొనాలని ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. రేపటి రోజున రియల్ ఎస్టేట్ ఏజెంట్లు గణనీయమైన లాభాలను చూడవచ్చు. మీరు మీ కుటుంబంతో సరదాగా మరియు వినోదాన్ని ఆస్వాదిస్తారు. రేపటి రోజున మీరు మించిన తప్పులను సరిదిద్దుకోవడానికి ప్రయత్నించవచ్చు. ముఖ్యమైన పనులకు సంబంధించిన సందేహాలు తొలగిపోతాయి. రేపటి రోజు మీరు మీ ప్రేమ సంబంధాలకు తగినంత సమయం కేటాయిస్తారు. రేపటి రోజు మీకు ఉత్సాహభరితమైన రోజు కానుంది. రేపటి రోజు దాన ధర్మాల పట్ల ఉత్సాహంగా పాల్గొంటారు. రేపటి రోజు మీ ఇంట్లో కొన్ని శుభకార్యాలకు నిర్వహించబడవచ్చు. కుటుంబంలోకి కొత్త అతిథులు వస్తారు. మీరు మతపరమైన కార్యక్రమాల పట్ల చాలా ఆసక్తి కలిగి ఉంటారు. మీరు గతంలో చేసిన కొన్ని తప్పుల నుండి గుణపాఠం నేర్చుకుంటారు. ఇతరుల విషయంలో జోక్యం చేసుకోండి. తొందరపడి లేదా భావోద్వేగపరంగా మీరు ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దు. ఈ రాశి వారికి ప్రత్యేకమైన ప్రేమ సంబంధం ఉంటుంది. ఈ రాశి వారు ప్రేమకు ఆకర్షితులవుతారు. వారి బలం ప్రేమలో ఉంటుంది. వారు ప్రేమను కోరుకుంటారు. వారు ఇతరులను అపనమ్మకం చేస్తారు. ఇది ఏదైనా పరిస్థితిని స్వయంగా నిర్వహించే భారాన్ని తీసుకుంటుంది. ఇది అసూయ మరియు అనుమానానికి కూడా దారితీస్తుంది. ఇక ఈ రాశి వారు తమ కోరికలను ఇతరులపై రుద్దుతారు. వారు సహజంగా ప్రేమగా మరియు భావోద్వేగానికి లోనుతూ ఉంటారు. వారి గొప్ప బలహీనత ఏమిటంటే వారి ధైర్యాన్ని ఉపయోగించి ప్రత్యక్ష చర్య తీసుకోవడానికి వారు భయపడతారు. అయితే వారి ధైర్యాన్ని ఉపయోగించుకునే బదులు వారు తమ లక్ష్యాలను సాధించడానికి విస్తృతమైన మరియు చాకచక్యమైన ప్రణాళికలు రూపొందించుకుంటారు. వారి తెలివితేటలు లేకపోవడం వల్ల ఈ రాశివారు తమకు తాముగా సమస్యలు సృష్టించుకుంటూ ఉంటారు. రేపటి రోజు ఈ రాశివారి జీవితంలో అకస్మాత్తుగా మార్పు వచ్చే అవకాశం కూడా ఉంది. మీ దూకుడు మరియు అదుపులేని ప్రవర్తన మిమ్మల్ని ఇబ్బందులకు నెట్టబడుతుంది. బంధువులతో అకస్మాత్తుగా దురదృష్టకర సంఘటనలు కూడా జరగవచ్చు. అయితే మధ్యాహ్నం తర్వాత మీరు మీ శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోగలుగుతారు. మీరు మీ ఆర్థిక విషయాలను క్రమ పద్ధతిలో నిర్వహించగలుగుతారు. రేపటి రోజున మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీకు మంచి రోజైతే కానుంది. నిలిచిపోయిన వ్యాపార ప్రాజెక్టులను తిరిగి ప్రారంభించడం వలన మీరు బిజీగా ఉంటారు. మీరు ప్లాన్ చేసిన ముఖ్యమైన ప్రాజెక్టు రేపటి రోజున విజయవంతం కావచ్చు. మీ ఆరోగ్యం సాధారణంగానే ఉంటుంది. అధిక పనివారం వల్ల మీరు అలసిపోతారు. కాబట్టి కొంత విశ్రాంతి తీసుకోవడంపై దృష్టి పెట్టండి. వ్యాపారంలో కొత్త వెంచరాలు ప్రారంభమయ్యే అవకాశం కూడా ఉంది. వెబ్ డిజైన్లో నిమగ్నమైన వారు కొత్త ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంకు ఉద్యోగులు వారికి వచ్చిన స్థానానికి వదిలయ్యే అవకాశం కూడా ఉంది. మీ కుటుంబం నుండి మీకు మద్దతు లభిస్తుంది. కొనసాగుతున్న వివాహ చర్యలు రేపటి తుది రూపం దాల్చవచ్చు. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. యువతకు కొత్త కెరీర్ అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగాలు మరియు నైపుణ్యాలకు సంబంధించిన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఇక ఈ రాశి వారికి రేపటి రోజు మిశ్రమ ఫలితాలు అయితే ఉన్నా కూడా రేపటి రోజు మీకన్నా కూడా అనుకూలంగానే ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని రకాల కూడా చంద్రుడు ఉండటం వల్ల మీ మనసు అశాంతిగా మరియు అస్థిరంగా ఉంటుంది. అందువల్ల మీరు ఆర్థిక విషయాలకు సంబంధించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపాటు మరియు భావోద్వేగ నిర్ణయాలు హాని కలిగించవచ్చు. మీరు మీ ఖర్చులను కూడా నియంత్రించుకోవాలి. కొన్ని అవాంఛిత ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో మీరు మీ తల్లి ఆరోగ్యం వల్ల శ్రద్ధ వహించాలి. ఆమె కొన్ని ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. మీ భవిత జీవితంలో ప్రేమ మరియు వాదనలు కలిసి ఉంటాయి. ఇది అస్థిర వాతావరణాన్ని సృష్టిస్తుంది. మీరు రేపటి కొన్ని ఊహించిన ఖర్చులను కూడా ఎదుర్కొంటారు. మీరు రక్తపోటు సంబంధిత సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలతో జాగ్రత్తగా ఉండండి.
ఈ రాశివారు రేపటి రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు గాయాల అవకాశం కూడా కనిపిస్తుంది. మీరు ప్రమాదకర పనులకు దూరంగా ఉండాలి. ఆర్థిక లావాదేవీలతో జాగ్రత్తగా ఉండండి. ప్రమాదకార్య మరియు అనుబంధ పనులను నివారించండి. వివాదాలకు దూరంగా ఉండండి. రేపటి రోజు మీరు మాట్లాడేటప్పుడు మీ మాటను మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ఆర్థిక సమస్యలు తలెత్తవచ్చు. మీరు వృధాగా డబ్బులు ఖర్చు చేయవద్దు. కొత్త ప్రయత్నాలు విజయం సాధిస్తారు. వ్యాపారం బాగా జరుగుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఖర్చులు పెరుగుతాయి. మీరు ప్రధానంగా ఖర్చులు చేయడం వల్ల ఆర్థికంగా ఇబ్బంది పడతారు. మీరు నెలాఖరుగా ఒకరి వద్ద చేయి చావాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కావున జాగ్రత్త పడండి. మీ ప్రణాళికలు విజయవంతం అవుతాయి. స్వదేశంలో మరియు విదేశాల్లో మీ విచారణలు పెరుగుతాయి. మీ పని నెరవేరుతుంది. మీ వ్యాపారము లాభదాయకంగా ఉంటుంది. పెరిగిన ఆత్మవిశ్వాసం వ్యాపార లాభాలకు దారితీసే అవకాశం ఉంది. ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. తొందరపాటు మరియు నిర్లక్ష్యంగా వ్యవహరించే దూరాన్ని నిరోధించండి. మీకు ప్రభుత్వ సహాయం లభిస్తుంది. పెండింగ్ పనులు పూర్తవుతాయి. మీకు ఆధ్యాత్మికతపై ఆసక్తి ఉంటుంది. సంపదను సంపాదించడం సులభం అవుతుంది. ప్రభుత్వం మరియు వ్యాపారాల్లో గణనీయమైనటువంటి లాభాలు సాధ్యమే. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. మీ జీవిత భాగస్వామి పురోగతి మీ సామాజిక స్థితిని పెంచుతుంది. మీ ప్రణాళికలు విజయవంతం అవుతాయి. మీ స్వదేశంలో మరియు విదేశాల్లో మీ విచారణలు పెరుగుతాయి. మీ పని నెరవేరుతుంది. మీ వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. పెరిగిన ఆత్మవిశ్వాసం వ్యాపార లాభాలకు దారితీసే అవకాశం ఉంది. ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. తొందరపాటు మరియు నిర్లక్ష్యంగా వ్యవహరించే ధోరణిని నిరోధించండి. మీరు పాత స్నేహితులు మరియు బంధువులు కలుస్తారు. మీకు రేపటి రోజున సాయంత్రం వరకు ఒక శుభవార్త అందుతుంది. వ్యాపారం బాగా జరుగుతుంది. మీరు సంతోషంగా ఉంటారు. వ్యాపారం బాగా జరుగుతుంది. కుటుంబ వాతావరణం మద్దతుగా ఉంటుంది. మీ జ్ఞానం సమస్యలు పరిష్కరించడంలో సహాయపడుతుంది. ఆనందం మరియు శ్రేయస్సు పెరుగుతాయి. బాకీ ఉన్న బకాయిలు వసూలు చేయడానికి చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ప్రయాణం ఫలవంతంగా ఉంటుంది. రిస్కులు తీసుకోకుండా ఉండాలి. గృహ సమస్యలు తలెత్తాయి. సృజనాత్మకత ప్రయత్నాలు ప్రతిఫలం లభిస్తుంది. గతంలో చేసిన పని సానుకూల ఫలితాలు ఇవ్వచ్చు. స్వయం అధ్యయనంపై ఆసక్తి పెరుగుతుంది. రేపటి రోజు ఈ రాశి వారికి మొత్తం మీద హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది. మీ భావోద్వేగాలు తీవ్రంగా ఉంటాయి మరియు ఇది మీ చుట్టూ ఉన్న వారిని ప్రభావితం చేయవచ్చు. ఇది మిమ్మల్ని మీరు అర్థం చేసుకొని మీ అంతర్ముఖ భావాలను సమతుల్యం చేసుకోవడానికి సమయం. కొన్నిసార్లు భావోద్వేగాలు మనల్ని గందరగోళానికి గురి చేస్తాయి. కానీ ఈ సమయంలో మీరు ప్రశాంతంగా మరియు ఓపికగా ఉండడానికి ప్రయత్నించాలి. మీరు మీ సంబంధాల్లో ఇతరులను ఎదుర్కొనవచ్చు. ఇది సంఘర్షణ లేదా విభేదాలకు దారితీస్తుంది. మీ పరస్పర చర్యల్లో జాగ్రత్తగా ఉండటం మరియు ప్రతికూలత మీ జీవితంలో ప్రవేశించకుండా నిరోధించడం ముఖ్యం. ప్రియమైన వారితో కమ్యూనికేట్ చేయడము మరియు వారి భావాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యము. రేపటిలోని మీకు ఆనందాన్ని కలిగించే సానుకూల వైఖరిని కొనసాగించండి. ఇదే సమయం మీకు కష్టం కానీ మీరు బలంగా బయటపడవచ్చు. ఒత్తిడిని తగ్గించడానికి మీకోసం కొంత సమయం కేటాయించండి మరియు మీ సృజనాత్మకతను వ్యక్తపరచడానికి ప్రయత్నించండి. రేపటిలోన ఆధ్యాత్మిక కోరికలు పెరుగుతాయి. మీరు మీ జీవిత భాగస్వామి కలిసి కొత్తపరమైన యాత్రకు వెళ్ళవచ్చును. అధిక ఖర్చులు ఆందోళనకరం అవుతాయి. రేపటిలో మీరు భవిష్యత్తు గురించి చింతలు పక్కన పెట్టి మీ పిల్లలు మరియు కుటుంబంతో సమయం గడుపుతారు. రేపటిలో మీరు మీ జీవిత భాగస్వామి నుండి సలహా తీసుకోవాలి. అది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు బంధువులకు సహాయం చేయవలసి రావచ్చు. ఇది మిమ్మల్ని చాలా సంతోషకరపరుస్తుంది. మీరు రేపటిలో చాలా బిజీగా ఉంటారు. మీ సహోదరుల సహకారంతో మీ పని త్వరగా పూర్తవుతుంది. ఈ రాశివారు రేపటి సాయంత్రం వరకు ధనానికి సంబంధించిన ఒక శుభవార్త అందుతుంది. ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలు కూడా ఉన్నాయి. పాత బాకీలు వసూలవుతాయి. షేర్ మార్కెట్ లేదా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న గతంలో చేసిన పెట్టుబడుల నుండి లాభాలు అందుతాయి. ఉద్యోగంలో మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. క్లిష్టమైన సమస్యలను రేపటి మీ తెలివితేటలో పరిష్కరిస్తారు. పదోన్నతి లేదా స్థానచలనం కోసం చూస్తున్న వారికి అనుకూలమైన సమాచారం అందుతుంది. మీలో మనోధైర్యం పెరుగుతుంది. ఎంతటి కష్టమైన పనినైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో అనుబంధం రేపటి బలపడుతుంది. పిల్లల చదువు లేదా కెరీర్ విషయంలో శుభవార్తలు వింటారు. ఇంట్లో మంగళకరమైన పనుల గురించి చర్యలు జరుగుతాయి. దైవ దర్శనం లేదా ఆధ్యాత్మిక యాత్రలు చేసే అవకాశం ఉంది. దీనివల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. కోపం మరియు ఆవేశం విషయానికి వస్తే రేపటి మీరు కొంచెం కుదిరి ఈ రాశికి అధిపతం కావడం వల్ల మీరు రేపటి త్వరగా ఆవేశానికి లోనయ్యే అవకాశం ఉంది. కోపంలో తీసుకునే నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి. కాబట్టి ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. మీ ఎదుగుదలను చూసి వరవలేని వారు మీపై పుకాలు పుట్టించే ఆ పనిలో ఆటంకాలు సృష్టించే అవకాశం కూడా ఉంది. రహస్య శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్నేహితులు లేదా బంధువులతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. పట్టుదలకు పోకుండా సర్దుకుపోవడం మంచిది. మీకు కొత్త కెరీర్ అవకాశాలు లభించవచ్చు. మొత్తానికి రేపటిలోన ఈ రాశి వారికి హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది. ఇక ఈ రాశి వారికి అదృష్టం వచ్చేంతగా కూడా రేపటిలో మీకు 3 పూలు 6 కాయలుగా మీ అదృష్టం మీకు లాభంగా ఉండబోతుందండి. మరి తెలిసినాకండి రాశి వారికి జాతక ఫలితాలను తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.